హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మా బాబు అక్షరాభ్యాసం వీడియో. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని వీడియో చేశాను. అండ్ మెయిన్ ఏంటి అంటే వర్గల్ సరస్వతి అమ్మవారైతే విద్యా సరస్వతి, బాసరలో ఉండే సరస్వతి అమ్మవారైతే జ్ఞాన సరస్వతి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మా ఫ్యామిలీకి చాలా అంటే చాలా స్పెషల్ డే. మా బాబు అక్షరాభ్యాసం కోసం అయితే వర్గల్కైతే వచ్చేసాం. ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లలు విద్య ప్రారంభంలో చాలా ఎమోషనల్ గా ఉంటారు కదా. అండ్ ఈ క్షణం ఒక అందమైన అనుభూతిని అయితే ఇస్తుంది. ఈ హ్యాపీనెస్ ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వర్గల్కి వెళ్ళడానికైతే మేము ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాం. హైదరాబాద్ నుంచి వర్గల్కి వెళ్ళడానికైతే మాకు 2 అవర్స్ జర్నీ పట్టింది. అండ్ వెళ్ళేటప్పుడు జర్నీ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, పంట పొలాలు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మా చిన్నోడు కూడా కొత్త ప్రదేశం చూడబోతున్న ఆనందంలో ఉన్నాడు. వర్గల్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పూజ కోసం అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోల బియ్యం, 5 రకాల పండ్లు, తమలపాకులు, విడిపువులు అయితే తీసుకువెళ్ళాం. ఇవేమి పట్టుకెళ్ళకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే అన్నీ అక్కడే దొరుకుతాయి. సో టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు. నేనైతే ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాను, అలాగే అక్కడ కూడా తీసుకున్నాను. అక్కడ నాకు ఓవరాల్ గా ప్యాక్ మొత్తం పూజకు సంబంధించినవి 250 రూపాయల్లోనే అన్నీ దొరికినాయి. అలాగే మనం ఎవరికైతే అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటున్నామో వాళ్ళ మెడలో వేయడానికి పూలదండ కావాలి. అక్కడే అమ్ముతారు, అది కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తే సరిపోతుంది. అండ్ పూజకి టికెట్ వచ్చేసి 250 రూపీస్. గురుదక్షిణగా మీరు పంతులు గారికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అది మీ ఇష్టం. కంపల్సరీ ఇవ్వాలని రూల్ ఏం లేదు, బట్ ఇస్తే మంచిది. నేనైతే పూలదండ అలాగే పూజకు సంబంధించిన ప్యాక్ అయితే తీసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళాం. బయటే మనకి చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంటుంది. అక్కడే నల్లలు కూడా ఉంటాయి కాళ్ళు కడుక్కోవడానికి. అండ్ లోపల టెంపుల్లోకి వెళ్ళగానే ఒకవేళ మేము స్టెప్స్ ఎక్కలేము అనుకుంటే లిఫ్ట్ కూడా కిందనే ఉంటుంది. దానికి ఈచ్ 1 పర్సన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే లిఫ్ట్లో వెళ్ళడమే బెటర్. దిగేటప్పుడు స్టెప్స్ అయితే దిగొచ్చు, కానీ ఎక్కేటప్పుడు అయితే కష్టం అనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళగానే బ్యాచ్ల కింద అయితే పూజ చేస్తారు. ఎంత మంది వచ్చారంటే మేము వెళ్ళిన రోజు అబ్బా చాలా మంది బ్యాచ్ల వైజ్ గా అయితే ఈ పూజనైతే చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఒక బ్యాచ్ కి అయితే పూజ చేస్తున్నారు. మాదైతే సెకండ్ బ్యాచ్. మేము బ్యాచ్ లో కూర్చునే ముందే మా బాబుకైతే ఇంటి దగ్గర నుంచి ఒక డ్రెస్ వేసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మరొక డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అందుకని చెప్పేసి అక్కడికి డ్రెస్ అనేది తీసుకొని వెళ్ళి చేంజ్ చేశాను. ఇక పూజ చేసే ముందు పంతులు గారు చెప్తారు, ఏమైనా ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, మధ్యలో అయితే డిస్టర్బ్ చేయొద్దు అని. ఒకవేళ మనతో పాటే ఎవరైనా మన వాళ్ళు వస్తే వాళ్ళకి ఫోన్ కానీ కెమెరా కానీ ఇచ్చి వాళ్ళని వీడియో కానీ ఫొటోస్ కానీ తీయమంటే వాళ్ళే తీస్తారు. మేమైతే మా మేనల్లులను తీసుకొని వెళ్ళాము. అక్కడ మేము పూజ చేస్తున్నంతసేపు కూడా మా మేనల్లుడు వీడియో తీస్తుండు. అక్కడ పంతులు గారు ఫస్ట్ చెప్పిన మాట ఏంటి అంటే, పూజ చేస్తున్నంతసేపు పిల్లలైతే బాగా సతాయిస్తారు. వాళ్ళు సతాయించినా కూడా మీరు వాళ్ళని ఏమీ అనొద్దు. అంటే లైక్ కొట్టొద్దు, తిట్టొద్దు, ఏమీ అనొద్దు అని చెప్పేసి చెప్తారు. అండ్ మా చిన్నోడు అయితే అల్లరి మామూలుగా చేయడు. అందులోకి అదేంటో మరి ఆ రోజైతే అసలు అల్లరే చేయలేదు. సైలెంట్ గానే కూర్చున్నాడు. పూజ అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది. పిల్లలకి మొదటి అక్షరం రాయించేటప్పుడు ఫస్ట్ తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తండ్రి రాయించాలి అని చెప్తారు. ఒకవేళ తండ్రి అందుబాటులో లేకపోతే తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాలు దిద్దించవచ్చు. మా చిన్నోడు తన చిట్టి చిట్టి చేతులతోటి అలా స్లేట్ పట్టుకొని రాస్తూ ఉంటే మాకు భలే హ్యాపీ అనిపించింది. అక్కడ అంతమంది జనంలో కూడా పూజ జరుగుతున్నప్పుడు అసలు మైండ్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో. అండ్ మా చిన్నోడు చూసారా, ఇక్కడ
పంతులు గారు తల్లిదండ్రులు మాత్రమే పూజ చెయ్యాలి అనేసి అంటే మా చిన్నోడు కూడా నేను కూడా చేస్తా అని చెప్పేసి తన వంతు సాయం కింద అక్షింతలు కుంకుమ అయితే వేస్తున్నాడు. ఇలా చేసేటప్పుడు పేరెంట్స్గా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ పసుపు కుంకుమతోటి పూజ చేసిన తర్వాత చెయ్యి ఎక్కడ తుడుచుకోవాలని చూస్తుంటే మా హస్బెండ్ అయితే తన టవల్‌నైతే ఇచ్చి తుడుచుకో అని చెప్తున్నాడు. అండ్ మెయిన్ ఏంటి అంటే మరొకటి చెప్పడం అయితే మర్చిపోయాను. అక్కడ ఫ్రూట్స్ అయితే అస్సలు దొరకవు. పూజకు సంబంధించినవన్నీ దొరుకుతాయి గానీ, ఫ్రూట్స్ మాత్రం అస్సలు దొరకవు. సో, ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే ఫ్రూట్స్ తీసుకెళ్లడం అయితే బెటర్. అండ్ పూజ అయిపోయిన అనంతరం అయితే పూజారి గారికి గురుదక్షిణగా వస్త్రం, పండ్లు అలాగే డబ్బులు కూడా కానుకగా ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. అండ్ మనం పర్చేస్ చేసిన కవర్లో చిన్న చిన్న పలకలు వచ్చాయి కదా, ఆ చిన్న పలకల్ని చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి మా బాబుతోటైతే ఇప్పించేశాం. అక్కడ పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోమని చెప్తారు. అక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. అలాగే నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన బియ్యాన్ని అక్కడ ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతుంది. అక్కడే ఇచ్చేశాను. అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి పూలతోటైతే అభిషేకం చేశారు. ఒక బేషన్ తోటి తీసుకువచ్చి పంతులు గారైతే నా ఒడి నింపారు. అక్కడ అన్నప్రసాదం తిందామని అన్నదానానికైతే వెళ్ళి బొజ్జ నిండా అన్నం అయితే తినేసాం. అక్కడ మాకు తోచినంత డొనేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.